అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 38వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. మా ఇంట్లో ఈ జనరేషన్కి ఫస్ట్ బేబీ బాబే పుడతాడు చూడు. శశితో దెబ్బలాడింది మధు. పోనీ ఫస్ట్ అటెంప్ట్లో వదిలే, సెకండ్ అటెంప్ట్లో బేబీ గర్ల్ పుడితే తనని ఎవరికిచ్చి పెళ్లి చేస్తావు? పెద్దోడికా చిన్నోడికా అంది. ఇద్దరికి చొరకలనిచ్చేస్తానులే, ఈలోపు ఇద్దరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకండి మరి అని నవ్వుతున్న మధుతో శశి కూడా శృతి కలిపింది. భోజనానికి కూర్చున్న మధు మూత తీయగానే గుప్పమన్న బిర్యానీ స్మెల్ని ఆస్వాదిస్తూ, వదిన స్మెల్కే మౌత్ వాటరింగ్ వచ్చేస్తోంది, త్వరగా వడ్డించు. ప్లేట్ పట్టుకొని కూర్చున్న మధుకి త్వరగా వడ్డించి ఇచ్చింది శశి. చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్న బిర్యానీని చూస్తూ ఇంకా లేట్ చేయలేక ఆపగా 2 ముద్దలు నోట్లో పెట్టుకున్న మధు ఆ ఘాటుగా ఒక్కసారిగా కళ్ళల్లోకి నీళ్ళు తిరిగి నోట్లో ముద్ద ఊసేసి కారం అమ్మ అంటూ గటగట నీళ్లు తాగేసింది. అప్పటికి నోరు మంట తగ్గకపోయేసరికి శశి మధు నోటికి రైతా అందించింది. అది తిన్నాక కూడా ఆ గాబరా తగ్గలేదు. రిషి తినిపించిన గులాబ్ జామ్ తిన్న తర్వాత కానీ ఆ మంట తగ్గలేదు. వండేటప్పుడు సరిపడా కారం మసాలా వేసిన గుర్తు తెచ్చుకొని చిన్న ముద్ద నోట్లో పెట్టుకుని శశి అన్నీ సరిపడా ఉండడం చూసి, అంత స్పైసీ ఏం లేదు కదా మధు, పచ్చిమిర్చి కొరికావేమో అంది. ఏమీ మాట్లాడకుండా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయిన మధుతో, ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసాను తింటావా మధు అంది శశి. వదిలే వదిన, కర్డ్ రైస్ తీసుకునిరా అని శశిని పంపించేసి మధు నుదుటిన అంటిన చెవట తుడుస్తూ, వాడి కోసం నీ ఇష్టాలు వదిలేసుకున్నావా అన్నాడు రిషి. ఐఎమ్ ఫైన్ విత్ దట్. అర్జున్ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాక చూడు కొంచెం స్లిమ్ అయ్యాను అని అంటూ తన చేతులు చూపిస్తున్న మధుతో, మరి మమ్మీ దగ్గర ఎలా మేనేజ్ చేస్తావన్నాడు. ఐ డోంట్ నో. భుజాలు ఎగరేసింది మధు. రిషి గట్టిగా నిట్టూర్చి, ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్ అన్నాడు. ఆబ్వియస్లీ ఎస్. ఇప్పుడు కూడా అర్జున్కి నా కడుపులో ఉన్న తన బేబీ కంటే నేనే ఫస్ట్ ప్రయారిటీ అంది మధు. నిజమా అన్నాడు. రేపు డెలివరీ అయ్యాక నువ్వే చూస్తావు కదా అంది మధు. ఇంతలో శశి కలిపి తీసుకువచ్చి మధుకి ఇచ్చి, నీకోసం అంత కష్టపడి చేస్తే ఇలా చేసావేంటి మధు అని చిన్నబుచ్చుకుంది. మౌత్ అల్సర్స్ వదిన, కారం తగులుతుంటే నోరంతా మండిపోతుందంది మధు. రిషి మధు తల నిమిరి, త్వరగా తినేస్తే ఐస్ క్రీమ్ తిందువన్నాడు. మధు రిషిని చూసి నవ్వుతూ, నాకు ఒక్కొక్కసారి అర్జున్ని చూస్తే నువ్వే గుర్తొస్తావంది. వెన్న తిన్న శ్రీకృష్ణుడిలా మూతంతా పెరుగు రాసుకున్న మధు పెదాల్ని తుడిచి గట్టిగా 2 బుగ్గలు పట్టుకొని లాగాడు రిషి. డాడీ, నేను రాక ఇన్నాళ్ళకి ఇంటికి వస్తే మీరేమో ఇప్పుడే ఢిల్లీ వెళ్ళాలా ఏంటి? చిన్నపిల్లలా గారాలు పోతున్న మధుని ముద్దు పెట్టుకుని, సమ్మర్ సెషన్ మధు అవ్వగానే వచ్చేస్తాను కదా అన్నారు గోపీనాథ్ గారు. మీరు లేకపోతే మమ్మీ నన్ను అస్తమాను తిడుతూ ఉంటుంది డాడీ, ప్లీజ్ వెళ్ళొద్దు ముద్దుగా బ్రతిమాలింది ఆయన్ని. మీ మమ్మీకి నేనే భయపడతాను. నేను వచ్చేంత వరకు నీకు ఏదైనా తినాలనిపించినా చెయ్యాలనిపించినా వదినకు చెప్పు, తను చూసుకుంటుందని వెనకే ఉన్న రోజీని చూపించారైనా. అయినా నాకు మీరే కావాలి మొండిగా వాదిస్తున్న మధు నీ కౌశల నెత్తి మీద టప్పి మనొకటేసి, ఏంటి అది చిన్నపిల్లల అని మధుని కసిరి, ఫ్లైట్ టైం అయింది వెళ్ళండి గోపీనాథ్ గారిపై కల్లెర చేసింది మధు. జాగ్రత్త, ఉంటానని రోజీతో మధుకి ఏదైనా కావాలంటే చూసుకోమా అని చెప్పి తన చేతిలో ఉన్న బాబుని ముద్దాడి ఆయన ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. రోజీ రూమ్లోకి బాబు కోసం వచ్చిన మధు మంచం మీద బోర్లా పడుకున్న వాడి బుగ్గ మీద 2 సార్లు ముద్దాడిన మధు 3వసారి ముద్దు పెట్టుకునేసరికి క్యార్మంటూ నిద్రలేచాడు వాడు. దాంతో అయ్యయ్యో ఇప్పుడు నేను నిన్ను ఏమన్నాన్రా అని అంటూ మధు వాడిని గబాలన భుజానికి ఎత్తుకుని, కన్నా ఏడవకరా, ఏమీ కాలేదు ప్లీజ్ రా, ఏడవకు, నీ ఏడుపు మా మమ్మీ విన్నది అంటే కనుక నన్ను తిడుతుంది, ప్లీజ్ సైరన్ ఆపేయరా. కాసేపు అటు ఇటు తిప్పి బ్రతిమాలుకుంది వాడిని. మంచి నిద్రలో మెలకు వచ్చేసిందేమో. దానికి తోడు రోజు కళ్ళు తెరవగానే వాళ్ళ అమ్మ కనపడకపోయేసరికి టాప్ లేచిపోయేలా రాగం అందుకున్నాడు వాడు. మధు వాడిని సముదాయిస్తూ బాల్కనీలోకి వచ్చేసి వాడు పెడుతున్న రాగం వాళ్ళ అమ్మ చెవులు తాకుండా బయటకు తీసుకొచ్చేసి ఆ గ్లాస్ డోర్ వేసేసింది మధు. ముందు ఏడుపు ఆపని బ్రతిమాలుకున్న మధు ఎంతకీ ఏడుపు ఆపకపోయేసరికి, రే కన్నా ఇలాగే ఏడిస్తే నీకు నా బేబీని ఇవ్వని చెప్తున్నాను బెదిరించింది. మధు కళ్ళు పెద్దవి చేసినందుకు మరి తన మాటలు అర్థమయ్యో చప్పుని ఏడుపు ఆపేసి మధుని చూస్తూ కిలకిలా నవ్వేశాడు బాబు. నా బంగారం. వాడి బుగ్గలు లాగి గట్టిగా ముద్దు పెట్టుకుని వాడిని కిందకు తీసుకొచ్చింది. బాబుని ఆడిస్తున్న మధుని చూసి కౌశల్య నెత్తి మీద మొట్టికాయ మొట్టి, లేపేసావా వాణ్ణి, ఇంత శాడిస్ట్ ఏంటి మధు నువ్వు అని కోపంగా చూస్తుంటే మధు ఆవిడ కొట్టిన చోట రుద్దుకుంటూ, మమ్మీ నీకంటే అర్జున్నే బెటర్, ఆయన తిడతారే కానీ ఇలా ఎప్పుడు ఇంత గట్టిగా కొట్టరు అని అంది. ఈసారి నుంచి నిన్ను కొట్టమని కూడా చెప్తానులే అని అన్నారు ఆవిడ. మమ్మీ అని అంటూ మధు గారాలు పోయింది వాళ్ళ అమ్మ దగ్గర. ఆ మర్నాడు ఉదయం ఒక్క ఇడ్లీకి గిన్నెడు చట్నీ వేసుకొని తినేదానివి, ఇప్పుడేంటే
అంత చప్పచప్పగా తింటున్నావు అని అడిగింది కౌసల్య గారు ఆశ్చర్యపోతూ మధుని చూస్తూ. అది మమ్మీ, డాక్టర్ ఎక్కువగా కారం తినొద్దని చెప్పింది, అందుకే బావ అంది మధు. అది విని ఆవిడ నవ్వుతూ, ఇన్నాళ్ళకి నీకు కరెక్ట్ మొగుడొచ్చాడు మధు అన్నారు. అది చూసి చైతు నవ్వుతూ, మధు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని రానా నీ కోసం అన్నాడు. రోజ్ మిల్క్ టక్కుని చెప్పింది మధు. సరే, తన ఫైల్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నానని మధుని రోజు చేతిలో ఆడుకుంటున్న పిల్లాడిని ముద్దు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తుంటే తనని గుడి దగ్గర డ్రాప్ చేయమంటూ వచ్చారు కౌసల్య గారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే రోజీ బాబుని మధు కప్పచెప్పి తను బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసింది. డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేసి ఇద్దరు లాన్లో కూర్చొని కబుర్లు చెప్తుంటే కాసేపటికి చైతు కార్ డ్రైవర్ వచ్చి మధు చేతిలో రోజ్ మిల్క్ ప్యాకెట్ పెట్టి వెళ్ళాడు. పెద్దన్నయ్య ఏమో కానీ చిన్నన్నయ్యకి నేనంటే పిచ్చి ప్రేమ, ఇలా అడిగానో లేదో అలా పంపించేశాడని అక్కడే నిలబడే డ్రైవర్తో మమ్మీ రాలేదా అంకుల్ అని అంది. టైం పడుతుంది, ఫోన్ చేస్తానన్నారమ్మా అని అతను వెళ్ళిపోయాడు. నీకోసం గుడిలో 108 ప్రదక్షిణలు మొక్కుకున్నారట, చేస్తానని అత్తయ్య అని అంది మధుతో రోజీ. పైకి కనిపించదు కానీ మమ్మీకి నేనంటే ఇష్టమే అని అంటూ మధు రోజ్ మిల్క్ ప్యాకెట్ని చింపుతూ, ఉండు గ్లాస్ తీసుకొని వస్తాను. రోజీ వెళ్ళబోతుంటే అక్కర్లేదులే అని అంటూ ఆ ప్యాకెట్ని ఉన్న పలంగా తాగేసింది మధు. ఇంతలో బాబు డ్రెస్ తడిపేసుకోవడంతో తన డ్రెస్ మారుద్దామని బాబు తీసుకొని వాళ్ళ రూమ్కి వచ్చింది రోజీ. వాడి డ్రెస్ విప్పేసి వెట్ వైప్స్తో ఒళ్ళు తుడిచి చక్కగా ఒంటికి పౌడర్ అద్ది ఇంకొక డ్రెస్ తొడుగుతుంటే వాళ్ళ అమ్మ చేస్తున్న పని నచ్చక బాబు విసుగ్గా కాళ్ళు ఆడిస్తూ టేబుల్ మీద ఉన్న ఆయిల్ డబ్బాని కాళ్ళతో తన్నేశాడు. క్యాప్ సరిగా పెట్టలేదేమో. బాటిల్లో ఆయిల్ మొత్తం కిందకి ఒలికిపోయేసరికి నాన్న నీ కలర్ ఎక్కువ అవుతోందిరా అని పిల్లాన్ని చిన్నగా కసిరి అక్కడ క్లీన్ చేయడానికి మాప్ కోసం వెళ్ళింది రోజీ. ఒక్కదానికి అక్కడ కూర్చోవాలంటే మధుకి కూడా బోర్ కొట్టి పైకొచ్చిన మధు చైతు గదిలో రోజీ లేక కుక్క పెట్టి ఏడుస్తున్న మధుని చూసి అయ్యో కన్నా మమ్మీని వదిలేసి వెళ్ళిందా నాన్న అని వాడి దగ్గరికి వెళ్తూ చూసుకోకుండా ఆయిల్ మీద కాలేసి స్లిప్ అయి జారి పడిపోయింది మధు. 108 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న కౌసల్య గారు కళ్ళు మూసుకొని దేవుడికి మధుకి తేలిగ్గా కాన్పవ్వాలని కోరుకున్నారు. ఇంతలో పంతులు గారు వచ్చి హారతి తీసుకొని వచ్చారు. హారతి కళ్ళకి అద్దుకుందామని చేతులు ముందుకు చాపగానే హారతి ఘనమైంది. అమ్మా అంటూ మధు అరిచిన అరుపుకి మెట్ల మీదన రోజీ కంగారుగా వాళ్ళ గదిలోకి వచ్చి చూసింది. పూర్తిగా నేల మీద కొరిగిపోయి లేవడానికే కష్టపడుతున్న మధుని చూసి అయ్యో మధు అని అంటూ తన ముందు మోకాల మీద కూర్చొని తనని లేపే ప్రయత్నం చేసింది. రోజీని పక్కనే ఉన్న మంచం కోడిని సపోర్ట్ చేసి లేచి నిల్చున్న మధు కడుపులో విపరీతంగా వస్తున్న నొప్పికి అమ్మ అని బిగ్గరగా ఏడుస్తూ మంచం మీద కూలబడిపోయింది. తనని అలా చూసి మధుకి కూడా ఏడుపు వచ్చేసింది. తమ్మాయించుకొని మధుకి ఆసరాగా కూర్చొని మధు పొట్ట మీద నిమురుతూ నొప్పిగా ఉందా మధు, హాస్పిటల్కి వెళ్దామా అంది. కడుపులో నరాలు మొత్తం మెలిపెట్టినట్టు ఉన్న నొప్పికి విలవిల్లాడుతున్న మాట కూడా పలకలేకపోయింది మధు. రోజీ చేసేది లేక తన ఫోన్ తీసి గబగబా చైతూకి డయల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కాలికి వెచ్చగా తడి తగిలేసరికి తల కిందకు వచ్చిన రోజీ మధు కాళ్ళ మధ్య నుంచి కారుతున్న రక్తాన్ని చూసి గుండె ఆగినంత పనైంది. తన వల్లే మధుకి ఈ స్థితి వచ్చిందని ఇంకా కుమిలిపోతూ తనని మెల్లిగా లేపి నా వల్లే కదా మధు ఇదంతా అని బాధపడింది. మధు ఓపిక తెచ్చుకొని నా కర్మ ఇలా ఉంటే నువ్వేం చేస్తావు, ఎవరైనా అడిగితే పొరపాటున కాలు జారాను అని చెప్పు, లేదంటే బాబు మీద ఒట్టే నిజం చెప్పుకున్న రోజీ నోరు మూయించింది మధు. అక్షిత హాస్పిటల్లో మధుని అడ్మిట్ చేసిన రూమ్ నుంచి బయటకు వచ్చిన అక్షిత చేతికి ఉన్న గ్లౌజులు తీసేసి ఎదురుగా ఉన్న మధు కుటుంబ సభ్యుల్ని చూసింది. అందరినీ తీక్షణంగా 2 క్షణాలు చూసిన అక్షిత ఒక నిట్టూర్పు విడిచి నా శాయశక్తులా ప్రయత్నించిన బేబీని కాపాడలేకపోయానంది. అందరి మొహాల్లోనూ అదే బాధ. రోజీ సంగతి అయితే చెప్పక్కర్లేదు. మధుకి ఇలా జరగడానికి అసలైన కారకురాలు తనేనన్న విషయం గుర్తుకొచ్చే కొలది తన మనసంతా కూడా కకావికలమైపోతుంది. మధుకి ఇలా జరగడానికి కారణం రోజీ అని తెలియని చైతు భార్య భుజం మీద చెయ్యి వేసి తనని ఓదార్చాడు. అందరిలో ముందు రిషి తెరుకొని మధుకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. షీఈస్ ఫైన్, కానీ తన తడికళ్ళు ఒత్తుకొని తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని అంది. అందరికీ గుండె జల్లుమన్న ఫీలింగ్. అన్న పిల్లల్ని కలలో పెట్టుకొని చూసే మధుకి పిల్లలు పుడితే వాళ్ళని ఎలా చూసుకుంటుంది అనుకుని మురిసిపోయిన వాళ్ళంతా ఇప్పుడు జీవితంలో తనకి తల్లయ్యే అవకాశం లేదని తెలిస్తే తను ఏమవుతుందో తలుచుకుంటేనే గుండెల్లో భయం మొదలయ్యింది అందరికీ. మధు మనం కొంచెం ఎకనామికల్గా సెలెక్ట్ అయ్యాకే పిల్లల్ని కనడం మంచిదన్న అర్జున్ మాటల్ని కొట్టేస్తూ వాళ్ళకి ఉన్నంతలో బెటర్ లివింగ్ ఇస్తూ కావాలంటే మనం పస్తులు ఉండైనా వాళ్ళని పోషించుకుందామన్న మధు మాటలు గుర్తొచ్చిన రిషి కలలో నీళ్ళు తిరిగాయి.
ఎవరికీ కనిపించకుండా తన కళ్ళు అద్దుకొని మధుకి చెప్పావా ఈ విషయం అన్నాడు. ఇంకా లేదు, కానీ తన దగ్గర నిజం దాయకపోవడమే మంచిది అంది అక్షిత. చూడొచ్చా తనని అన్నాడు రిషి. అని అతని దారికి అడ్డు తప్పుకుంది అక్షిత. రిషిని అనుసరిస్తున్న శశిని రావద్దని చెప్పి తనే మధు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే స్పృహలోకి వచ్చిన మధు రిషి వచ్చింది కూడా తెలియనంతగా నిస్తంగా ఆ రూమ్ సీలింగ్ని గమనిస్తూ ఉంది. మధు పక్కనే ఉన్న స్టూల్ లాక్కుని మధు పక్కన కూర్చొని తన తల నిమిరాడు రిషి. రిషి స్పర్శ కరిగిన మధు గుండె కన్నీరుగా చెంపల మీద కారుతోంది. రిషి ఆ కన్నీటిని తన అరచేత్తో తుడిచేసిన మధు గుండెలో దాగిన సముద్రం అంత బాధను తుడిచేయడం అతని తరం కాదని అతనికి ముందే తెలుసు. మధు అని అతని పిలుపుకి మధు తలపక్కకు తిప్పి తన పొట్ట తడుముకుంది. మధు మమ్మీకి చైతు, లలిత అత్తకి అర్జున్ వాళ్ళ కడుపును పుట్టకపోయినా వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు ఇద్దరు. మన రక్తం పంచుకు పుడితేనే వాళ్ళు మన పిల్లలు అనుకుంటే ఎలా? మధుని ఏదో కన్విన్స్ చేయబోతున్న రిషి కళ్ళల్లోకి చివాలను చూసి, అంటే నాకు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరా అన్నయ్య అని అడిగిన మధుని అక్కును చేర్చుకొని గుండెలకి అదుముకున్నాడు రిషి. ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ ఉన్న రోజీని శశి పక్కకు తీసుకొని వచ్చి, ఎందుకు రోజీ ఇంతలా బాధపడిపోతున్నావు? జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఇంకా ఏడుస్తున్నావు? అయ్యిందేదో అయ్యింది, మనమే ఇలా ఏడిస్తే మధు పరిస్థితి ఏంటి ఇంకా అంది రోజీ. అక్క అని అంటూ శశిని హత్తుకొని మధుకి ఇచ్చిన మాట తప్పి జరిగిందంతా శశికి చెప్పింది. మనసులో బాధ చేసిన పాపం పంచుకుంటే పోతుందంటారు, అందుకే బాబు మీద ఒట్టేసినా సరే ఆ పాపభారాన్ని మొయ్యలేక నీతో చెప్తున్నాను. నేను కావాలని ఆ పని చేయలేదక్క, ఏడుస్తానని హత్తుకున్న రోజీని ఓదార్పుగా, వెను నిమిరి ఈ మాట నాతో అంటే అన్నావు, ఇంకెవరితోనూ చెప్పొద్దు రోజీ, ముఖ్యంగా చేతుకి. రోజీ కళ్ళు తుడిచి ఎవరైనా వస్తారేమో అని రోజీని తీసుకొచ్చేసింది శశి. అక్కడ గోడ పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్ నుంచి బాటిల్లోకి వాటర్ ఫిల్ చేస్తున్న చేతు చెవులకి వీళ్ళ మాటలు వినపడ్డాయి. మధు రిషికి దూరం జరిగి కళ్ళు తుడుచుకొని అర్జున్కి అత్తయ్య వాళ్ళకి ఈ విషయం చెప్పారా అంది. వాళ్ళకి అని తన మొబైల్ తీసి రిషి డయల్ చేయబోతే శశి లోపలికి వస్తూ అత్తయ్య చెప్పారని ఇప్పుడే వాళ్ళకి కాల్ చేశారు, బయలుదేరారంట వాళ్ళు అని అంది. అది విన్న మధు శశి మాటలకి ఇంకా గట్టిగా ఏడుస్తూ, విషయం తెలిసాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని వాళ్ళు నాకు భయంగా ఉంది అని అంది. భయపడ్డానికి నువ్వేమీ తప్పు చేయలేదు, నీకు పిల్లలు పుట్టరు అని తెలిసి అర్జున్కి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేసేంత దుర్మార్గులేం కాదు వాళ్ళు, దాని గురించి ఏమీ ఆలోచించక ఇంకా అని అంటూ మధుకి వాటర్ పట్టించాడు రిషి. శశి వెనకే వచ్చిన కౌశల్య మధుని దగ్గరికి తీసుకొని తనను అనుభవిస్తూ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా, నడిచేటప్పుడు ముందు వెనక చూసి నడవమని ప్రేమగా అడిగారు కౌశల్య. జరగాలని రాసి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతుంది అత్తయ్య అని అంది శశి. మధు తలెత్తి శశిని చూసింది. శశి వెనకే బిక్కుబిక్కుమంటూ నిల్చున్న రోజీ మధు కంటు పడింది. గుండె నిండా బాధ, ఒంటి నిండా నీరసం. ఓపిక తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చా మమ్మీ అంది మధు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టమ్మా, ఇవాళ అబ్జర్వేషన్లో ఉంచి రేపు పంపించేస్తారులే అన్నారు కౌసల్య. అయితే కాసేపు పడుకుంటానంది. తన కోసం అందరూ ఆ రూమ్ వెకేట్ చేశారు. తనకిచ్చిన మెడిసిన్స్ వల్లనేమో కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది మధు. కళ్ళు మూసిన మధుకి కళ్ళు ముందు వింత కళ ఒకటి మెదిలింది. తను కాలు జారి పడిపోయినప్పుడు ఆమె కడుపులో పిండం ఆమె నుంచి వేరయ్యి అది ఒక చిన్న బాబుగా రూపాంతరం చెంది తనని ఎందుకు చంపావంటూ ఘోషిస్తున్నట్టుగా అనిపించి చప్పున కళ్ళు తెరిచింది మధు. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య, ఇలా అవుతుందని తెలిస్తే మధుని డెలివరీకి పంపించేవారమే కాదు ఇక్కడి వరకు అని లీలగా కౌసల్య గారి మాట మధు చెవులకు తాకింది. ఇందులో నీ తప్పే ఉంది కౌసల్య, రాత అంతే, మధు సేఫ్గా ఉంది అదే చాలు. గోపాల్ గారి మాట అర్జున్ వచ్చాడని అర్థమైంది మధుకి. వాళ్ళకి తన మొహం చూపించే ధైర్యం లేక లేని నిద్ర నటించింది మధు. ఇంకా సేపటికి తలుపు చప్పుడు లోపల ఎవరికి వస్తున్నారని అర్థమై గట్టిగా కళ్ళు బిగబట్టి మరీ పడుకుంది మధు. ప్రేమగా నుదుటిన తాకిన స్పర్శ, ఏం జరిగినా కళ్ళు తెరవకూడదని అనుకుంది మధు. మధు దొంగ నిద్ర గురించి తెలిసిన కౌసల్య, మధు అర్జున్ వచ్చాడులే అన్నారు. మధు చెంపల మీద నుంచి జిన్నగా జారిన నీటి చెమ్మతో ఇంకా నటించి లాభం లేదని ఆయనకి నా మొహం కూడా చూపించలేను, వెళ్ళిపోమని మమ్మీ అంది. ఆవిడ వెనక నిల్చున్న అర్జున్ మధుకి వేరే పక్కకు చేరి ఆమె చేయి పట్టుకుని మధు అన్నాడు, లీవ్ మీ అలోన్ అర్జున్, నన్ను కాసేపు వదిలి వెళ్ళిపోండి ప్లీజ్ అని అరిచింది అతన్ని. అర్జున్ తలెత్తి కౌసల్య గారిని చూశాడు. అతను అలా చూడగానే ఆవిడ అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయింది. అర్జున్ ప్రేమగా మధు తల నిమిరి తన చెవి దగ్గరికి వచ్చి, నాకు నీ మీద కోపం లేదులే మధు అని అన్నాడు. మధు కళ్ళు తెరిచి అర్జున్ని ఒక క్షణం చూసి అర్జున్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడ్చింది. అర్జున్ ఒక నిట్టూర్పు విడిచి తన చుట్టూ చేయి వేసి ఆమెని అనునయించాడు. ఎక్కెక్కి పడి ఏడుస్తున్న మధుకి కాసిన్ని మంచినీళ్ళు పట్టించి, నాకు నీ మీద కోపం లేదు మధు అన్నాడు. అంతకంటే ఓదార్చడం మన అర్జున్కి రాదు. మరి కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు మధు పరిస్థితి ఏంటి? అర్జున్ తనని ఎలా
సముదాయిస్తాడు. మరి లలిత గారు ఏం చేస్తారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.